ప్రైజ్ లార్డ్. ప్రభునందు మా ప్రియులు సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా మీ ముందుకు ఉద్దేశించిన ఉద్దేశం ఏమిటంటే, ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి ప్రభు ఇలాగో అవకాశం కలిగించాడు. నేటి దినములలో జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, లాక్డౌన్ బట్టి, కరోనా తీవ్రతను బట్టి మనమందరం కూడా సమాజంగా మందిరంలో చేరలేక ఇళ్లలోనే ఆరాధన చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, వీలైనప్పుడల్లా ఫోన్లలో కలుసుకుంటూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రతి ఆదివారము మనం బలలో పాలు పొందేవారం, కానీ నేటి దినాల్లో మనం బలలో పాలు పొందలేని పరిస్థితి. కొందరైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మరి కొందరైతే మందిరానికి వచ్చి తీసుకొని పోవడం జరుగుతూ వస్తుంది. మరి కొందరైతే తెగించి ఇళ్లలోనే బల్లను తయారు చేసుకొనొచ్చు, వారే విరుచుకొనొచ్చు, వారే పాలు పొందడం అనేది జరుగుతూ ఉంటున్నది. మరి బల్లను ఇళ్లలో విరుచుకొని పాలు పొందడం అది దైవ చిత్తమేనా? ఆ విషయమైనటువంటి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తూ ఉంది? కొంతమంది ఇలాగో సలహా ఇచ్చు, మీరు ఎలాగో మందిరాన్ని రాలేకపోతున్నారు కాబట్టి ఇంటి దగ్గరే మీరు బల్ల తయారు చేసుకొని అందులో పాలు పొందమని సలహా ఇచ్చు ఉంటున్నారు. అది ఎంతవరకు వాక్యానుసారమైనదని ఆలోచన చేస్తూ వస్తే, ఒక విధముగా ఆ విధంగా ఇళ్లలో ఎవరంతకు వారు బల్లలు తయారు చేసుకొని ఎవరంతకు వారు ప్రార్థన చేసుకొని పాలు పొందడం అనేది దేవుని యొక్క బల్లకు ఉన్నటువంటి విలువను, మరి ముఖ్యంగా దేవుని యొక్క క్రీస్తు వారి యొక్క శరీరము రక్తమునకు ఉన్నటువంటి విలువను తగ్గించడమే అవుతుంది. ఆయనను ఘనపరచలేకపోవడమే అవుతుంది. ఎందుకంటే దేవుడి వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా ఆ వాక్యంను తెలియజేస్తూ వచ్చాడు. నిజంగా బల్ల విషయమైనటువంటి ఆలోచన మన సహవాసంలో మనం చూస్తే, ఇంతకీ బల్ల అంటే ఏమిటి? బల్లను ఎవరు తీసుకోవాలి? బల్లను ఎవరు ప్రారంభించారు అని మనం ఆలోచన చేస్తే, బల్ల అనగా ఆయన యొక్క శరీరమును, క్రీస్తు వారి యొక్క శరీరమునకు, క్రీస్తు వారి యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉంటున్నది. ఇది అందరి కొరకైనటువంటి, క్రీస్తు నందు విశ్వసించి రక్షించబడిన వారి అందరి కొరకు సిద్ధపరచబడినటువంటి ఆయన శరీరము రక్తమునకు సూచనగా ఉంటున్నది. కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము 23 నుంచి 37 వరకు చెప్పబడిన ప్రకారం ఇది అందరి కొరకు ఇవ్వబడినటువంటి శరీరము రక్తముగా చెప్పబడుతూ ఉంది. అయితే ఇటు రొట్టెలో పాలు పొందుట అనున్నది ఆ ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, రెండవదిగా ఆయన యందు తీర్మానం చేసుకున్న ప్రజలు ఆయన అడుగుజాడలో నడుచుకోవడానికి, వినయ విధేయతలతో, తగ్గింపుతో, పరిశుద్ధతతో క్రీస్తు వారి యొక్క సారూప్యతలోనికి సాగి వెళ్ళడానికి తగిన తీర్మానం చేసి బలలో పాలు పొందడం అనేది రెండవ ఉద్దేశం. మూడవదిగా చూస్తే ఆయన గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము కావలసినటువంటి దేవుని యొక్క కృప కొరకు అటు తీర్మానం విషయమైనటువంటి సాక్షార్థమైనటువంటి తీర్మానంతో మనం బలలో పాలు పొందడం అనేది జరుగుతూ వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 37 వరకు మనం చదువుతూ వచ్చినప్పుడు, అలాగే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం ప్రకారం మనం చూస్తూ వచ్చినప్పుడు, ఈ బల్లను ఎవరు ప్రారంభించారు అని ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు, అపోస్తలులు దేవుని దాసుడు పౌలు గారు ప్రభువు తనకు అనుగ్రహించిన దర్శనం ప్రకారం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తినని ప్రభు నుండి పొందినటువంటి పౌలు గారు అది క్రీస్తు సంఘానికి, ఆయన ప్రజలమైన మనకు అప్పగించాడు. అయితే ఇది అందరి కొరకైనటువంటి బల్ల కాబట్టి
ఈ బల్ల క్రీస్తు శరీరం రక్తం అన్నది సంఘం కొరకు కాబట్టి సంఘము మధ్యలో విరవబడాలి. అది ఎవరి ఇంటిలో వారు విరుచుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అవును, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 46 నుంచి ఇంటింటా విడిచారంటే అక్కడ ఆ ఇంటిలో సంఘం ఉంది, అక్కడ అపొస్తలులు కూడా ఉన్నారు కనుక వారు ఆ పద్ధతిని వారు ప్రారంభ దినాల్లో పాటిస్తూ వచ్చారు. సంఘములు ఏర్పడిన తర్వాత బల్లను మందిరంలో సమాజము మధ్యలో సంఘం అందరి కొరకైనటువంటి పద్ధతిలో దేవుడు ఇచ్చాడు కనుక అందరి మధ్యలో విరవడం అనేది జరుగుతూ వచ్చింది దైవజన భక్త్ సింగ్ గారి యొక్క సహవాసంలో. అయితే ప్రతి ఆదివారం ఇందులో మనం పాలు పొందుతూ ఉంటుండగా నేటి దినములలో లాక్డౌన్ బట్టి బలలో పాలు పొందడానికి వీలు కాకపోవడం అనేది జరుగుతూ ఉంది కనుక కొంతమంది వారి వారి ప్రాంతములలో వారు కలిగినటువంటి పరిజ్ఞానమును బట్టి లేక ఇతరులు ఇచ్చిన సలహాలను బట్టి వారి ఇళ్లలో రొట్టెను రసమును తయారు చేసుకొని వారంతకు వారి కుటుంబం వారి తినడం అనేది జరుగుతూ ఉంది. ఒక విధంగా చూస్తే ఇది దేవుని యొక్క శరీరం, క్రీస్తు వారికి శరీరం రక్తమునకు ఉన్నటువంటి విలువను తగ్గించడమే అన్నట్లుగానే ఉంది. మామూలుగా మందిరంలోనే మనం ఎంతో పవిత్రంగా తీర్మానం చేసుకొని యోగ్యంగా ఉన్నట్లయితేనే బలలో పాలు పొందుతాం. అలా లేకపోతే బలలో చేయడానికి భయపడతాం. కానీ ప్రియులారా, నేటి దినాల్లో జరుగుతున్న పరిస్థితిని బట్టి ఈ వీడియో చేయాలన్నటువంటి తలంపు ప్రభు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి ఈ వీడియో ద్వారా మీ ముందు ఈ విషయాన్ని పంచుకోగలుగుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ రీతిగా ఇళ్లలో చేసుకొనడం ద్వారా ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి అని ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు స్ట్రైట్గా చెబితే ఇళ్లలో చేసుకోవడం వాక్య విరుద్ధము అని చెప్పాలి. అయితే మరి ఎలాగో పాలు పొందాలి అని ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు బల్లలో పాలు పొందడం అనేది అది సంఘము ఉండాలి, సంఘం మధ్యలో ఉండాలి, దేవుని దాసుల చేత విరవబడాలి. అప్పుడు ఆ బల్ల యొక్క ఉద్దేశం అనేది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఒక ఇంటిలో విరవబడటం ద్వారా, దేవుని దాసులు వచ్చి విరవలేకపోవడం ద్వారా, అక్కడ సంఘము అన్నటువంటి వారు 3, 4, 5 మంది 10 మంది లేకపోవడం ద్వారా, సంఘం అనేటువంటి వారు లేకపోవడం ద్వారా బల్లకున్న ఉద్దేశం నెరవేర్చబడడం లేదు. కనుక మరి ఎలాగ పాలు పొందాలి, మరి బలలో పాలు పొందకుండా ఎలాగ ఉండగలము అని మనం ఆలోచన చేస్తూ వస్తే నిజంగా బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు సంఖ్యాకాండం 9వ అధ్యాయము 1 నుంచి 14 వచనం వరకు చదువుతూ వస్తే అక్కడ కొంతమంది నరశరీరమును ముట్టుకొనటం వలన అపవిత్రులైన దాన్ని బట్టి పస్కాను ఆచరించకపోవటాన్ని బట్టి దైవజనుడు మోషేకు మొరపెడుతూ వచ్చినప్పుడు దైవజనుడు మోషే దేవుని యొద్ద మొరపెడతాడు. అప్పుడు ప్రభు మోషేకి ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున దైవజనుడు మోషే గారు చెప్తారు, మొదటి నెల 14వ దినమున మీరు పాటించలేకపోయారు కాబట్టి మీరు 2వ నెల 14వ దినమున చేయడానికి వీలు కలుగుతుంది, అప్పుడు చేయండి మీరు అని చెప్పారు. కాబట్టి అసాధారణమైన పరిస్థితుల్లో వారికి కలిగినటువంటి సంఘటనలను బట్టి, ఇబ్బందులను బట్టి వారు మొదటి నెల పాలు పొందకపోయినప్పటికీ 2వ నెల 14వ దినమున వారు ఆ విధంగా పస్కాను ఆచరించగలుగుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిష్కారం ఏమిటంటే లాక్డౌన్ కాలంలో బలలో పాలు పొందకపోలేకపోయినప్పటికీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత దేవుడు మరల మంచి దినాలు ఇస్తాడు. లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం తిరిగి యథావిధిగా సంఘముగా సమాజంగా చేరి వచ్చినప్పుడు మందిరంలో తీసుకొనడమే ఉత్తమం. ఒకవేళ అలా కాకుండా ఇంట్లోనే చేసుకుంటే ఏమవుతుంది, ఎంతోమంది చెప్తున్నారు కదా అని ఆలోచన చేస్తూ వస్తే హిజ్కియా కాలంలో విధి వ్యతిరేక్తముగా చేసినటువంటి పస్కాలో పాలు పొందినటువంటి వారికి జబ్బు కలిగినప్పుడు హిజ్కియా అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. విధి వ్యతిరేక్తంగా అంటే చేయవలసిన రీతిలో చేయకుండా, ఉండవలసిన రీతిలో ఉండకుండా, అయోగ్యంగా వారు పాలు పొందుటను బట్టి, అర్హత లేకుండా అందులో చేయవేయడం బట్టి వారు
రోగులైనప్పుడు, అస్వస్థత వారికి రోగం కలుగుతూ వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తూ వస్తాడు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 18 నుంచి 20 వచనం వరకు. కనుక వాక్య విరుద్ధంగా దైవ వ్యతిరేక్తంగా చేస్తూ వచ్చిన పాలు పొందినప్పటికీ దానివల్ల ప్రయోజనం ఎంత మాత్రమూ ఉండదు. కనుక నిజంగా కొందరు భక్తుల విషయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇదే సంభవిస్తుంది. దైవజనుడు అపోస్తలుడు పౌలు గారు మొట్టమొదటిగా చూస్తే, అపోస్తలుడు పౌలు గారు నేను ప్రభు వలన పొందిన తిని, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని అని చెప్పినటువంటి పౌలు గారు ఆయన ఏమన్నాడంటే, ఆయనే బలను ఆయన ద్వారానే దేవుడు క్రైస్తవ సమాజానికి పరిచయం చేసి ఆ రీతిగా చేయమని ఆజ్ఞాపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 నుంచి 23 వరకు, 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు. అటువంటి వ్యక్తి తన యొక్క మరణ దినములలో రోమా ప్రభుత్వం చేత పట్టబడి క్రీస్తు సువార్తను ప్రకటించిన దాన్ని బట్టి క్రీస్తు ఖైదీగా చెరసాలలో ఉంటూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల పాటు రోమా చెరసాలలో ఉంటూ వచ్చాడు. నీరో చక్రవర్తి కాలంలో తాను హతసాక్షిగా చేయబడ్డాడు. అది వరకు తను చెరసాల్లో ఉన్నప్పుడు మరి బలలో పాలు పొందింటాడని మనం ఆలోచించవచ్చా? అతనికి అక్కడ అవకాశం లేదు. అసాధారణమైన పరిస్థితి, పాలు పొందడానికి వీలు లేదు. అతని తీర్మానమే, అతని యొక్క ఆత్మీయ వెలిగింపే ప్రభువులో నీతి కిరీటం పొందుటకు అతన్ని అర్హతనిగా చేస్తూ వచ్చింది. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు కమ్యూనిస్టు దేశాల్లో ఎంతోమంది క్రైస్తవులు క్రీస్తు కొరకు హింసించబడి జైళ్లలో ఉంటూ వచ్చారు, ప్రాణాలు అర్పించారు. వారు మనుగడ సాధించడమే ప్రమాదకరంగా ఉంటూ వచ్చింది. వారు దాక్కుంటూ వచ్చారు, జైళ్లలో ఉంటూ వచ్చారు. అటువంటి వారికి బలలో పాలు పొందినటువంటి దినాలు వాళ్ళకు అసలు లేవు. మూడవదిగా చూస్తే వాచ్మెన్ గారు దాదాపు చైనా దేశంలో 20 సంవత్సరాలు జైల్లో ఉంటూ వచ్చాడు. క్రీస్తు నిమిత్తమై 1972వ సంవత్సరం అతడు మరణించాడు. ఆ 20 సంవత్సరములు అతడు బలలో పాలు పొందుతుంటాడని మనం అనుకోవచ్చా? బలలో పాలు పొందనంత మాత్రాన మనకు పరలోకం లేదని కాదు కదా. అంటే దీని అర్థం ఏమిటంటే, సాధారణమైన పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటూ మందిరానికి వస్తూ బలలో పాలు పొందకుండా ఉండడం అన్నది దేవుని దృష్టిలో నేరం. సరి చేసుకోకుండా, తీర్మానం చేసుకోకుండా, ప్రభు కొరకు సిద్ధపడుకోకుండా బలను నిర్లక్ష్యం చేయడం ద్వారా నిత్య జీవంలో ప్రవేశించడం కష్టం. అయితే విధి వ్యతిరేక్తంగా చేయకుండా అనానుకూల పరిస్థితిని బట్టి, అసాధారణమైన పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, బలలో పాల్పొందడానికి వీలు లేని పరిస్థితుల్లో అది దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. జాన్ బనీన్ గారు కూడా, యాత్రికుని ప్రయాణం రాసినటువంటి జాన్ బనీన్ గారు కూడా జైల్లో ఉంటున్న కాలంలో అతనికి బలలో పాలు పొందిన అవకాశాలు లేవు. కాబట్టి మనం కూడా లాక్డౌన్ కాలంలో ఒక రకంగా చూస్తే హోమ్ క్వారంటైన్ అంటే మనం జైళ్ళల్లో ఉన్నట్లే, గవర్నమెంట్ వారికి ఇదే చూపించి సమాజాలకు పోకుండా హోమ్ క్వారంటైన్లోనే ఉంటూ మనం కూడా ఒక విధంగా జైలు యొక్క పరిస్థితిని అనుభవిస్తూ ఉంటున్నాం. అసాధారణమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు దేవుడు చూశాడు గనుక బలలో పాలు పొందుటకు మనం బాధపడవలసిన అవసరం లేదు. ఒక విధంగా మీకు అవకాశం ఉన్నట్లయితే, మందిరానికి సమీపంగా ఉన్నట్లయితే, మందిరానికి వెళ్ళి తీసుకోగలిగిన పరిస్థితులు ఉన్నట్లయితే వెళ్ళి మందిరంలో పాలు పొంది తిరిగి రావచ్చు. ఆరాధన వరకు మనం ఇంట్లో ఆరాధన చేసి మందిరానికి వెళ్ళి అక్కడ పాలు పొంది దైవజనుని సహాయం చేత పాలు పొంది రావచ్చు. ఒకవేళ దైవజనుడే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొన్ని గృహాల కొరకు ప్రార్థన చేసి బల్ల ఈడ్చి ఆ విధమైన అవకాశంలో ఉంటే ఆ విధంగా కూడా చేయవచ్చు. ఆ విధంగా కాకుండా ఎవరింట్లో వారు చేసుకొని వారి ఆ విధంగా విరిచి దైవ వ్యతిరేక్తంగా పాలు పొందడం అది ఎంతమాత్రం ప్రయోజనం ఉండదు. ప్రభు ఇచ్చిన భారమును బట్టి మీతో పంచుకొనిచున్నాను. కాబట్టి ఆలోచించండి. ఈ విషయమును, ఈ వీడియోను ఇతరులకు కూడా షేర్ చేయండి. క్రైస్తవ సమాజాన్ని వాక్యానుసారంగా
వాక్య ప్రకారం నడుచుకోవడానికి మనం ఇతరులను ప్రేరేపిస్తాం. ప్రభు వచ్చినప్పుడు వాక్య ప్రకారం జీవించడానికి, వాక్యం ప్రకారం మనం జీవించుటకు మనల్ని ప్రేరేపించుకుంటాం, ఇతరులను కూడా ప్రేరేపిస్తాం. ప్రభు సహాయం చేయను గాక.